మల్కజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రావణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఐఆర్, బిఎల్ఓల నియామక తదితర అంశాలపై మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించడము, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రజలు తమ వివరాలను సరిచూసుకొని ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్ఐఆర్, బిఎల్ఓల విషయంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ శ్రావణ్ కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎస్ఐఆర్ గడువు పెంచినప్పటికీ కూడా ఇంకా ఫామ్స్ అనేవి పూర్తిగా 100% డిస్ట్రిబ్యూట్ చేయబడలేదు. సరే, బిఎల్ఓలకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో ఫండమెంటల్గా ట్రైనింగ్ మీద రాంగ్. బిఎల్ఓల తప్పు కాదు, ఎందుకంటే సర్చ్ ఆల్గరిథం ఏ విధంగా చేయాలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ట్రైన్ చేయడమే పూర్తిగా లోపభూషితమైనటువంటి ఒక విధానాన్ని అవలంబించింది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు హౌస్ నెంబర్ల పైగా సెర్చ్ చేస్తారు. అంటే ఒక హౌస్ నెంబర్ సీరియల్ నెంబర్ తీసుకొని ఈ హౌస్లో ఈ సీరియల్ నెంబర్ ఇచ్చా, మళ్ళీ నెక్స్ట్ వెళ్తున్నారు ఆ హౌస్లో ఇచ్చి మళ్ళీ కానివ్వండి అదే ఇంట్లో కానివ్వండి మధ్యలో వచ్చిన సీరియల్ నెంబర్లు ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి రౌండ్ ట్రిప్ అవుతుంది. అట్లా కాకుండా ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ పెట్టుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని సీరియల్ నెంబర్లని ఇచ్చుకుంటూ వెళ్తే వాళ్ళకి టైం అనేది సేవ్ అయ్యేది. ఫేజ్ 2లో ఈజీగా డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్గా ఎలక్షన్ గుణపాఠాలు గత అంటే ఇంతకుముందు చేసినటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినప్పటికీ కూడా దేన్ని కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలకు రెస్పాన్స్ ఇవ్వకుండా చేయడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాదు, ఎస్ఐఆర్ ఫామ్ ఫిలప్ చేయడంలో ఎన్నిసార్లు చెప్పినా ప్రజలకు ఇబ్బందులకు తలెత్తడానికి ప్రధాన కారణం మీరు ఇచ్చిన కన్ఫ్యూజన్. ఇది ఎస్ఐఆర్ ఫాము, దీంట్లో ఓటర్ పేరుని రాసిర్రు. ఈ పక్క కాలం ఎందుకు ఫిల్ చేస్తాం? ఆ సదరు ఓటరు 2002లో ఓటర్ కాకపోయి ఉంటే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ సంబంధికులు ఓటర్ అయి ఉంటే వారి యొక్క డీటెయిల్స్ ఇస్తాం. దీంట్లో గ్రాండ్ పేరెంట్స్ తీసుకుంటారా తీసుకోరా అనేది చాలామంది బిఎల్ఓలకి కన్ఫ్యూజన్ ఉంది. అది బిఎల్ఓలకు మీరు చెప్పాలి. అదేవిధంగా భార్య భర్త పేరు 2002 లిస్టులో ఉంటే ఇవ్వచ్చా, దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్. 3, ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ దింపాలా. అంటే ఇక్కడ 2002లో మా ఫాదర్ గారి ఓటు ఉంటే ఆయన ఫామ్లో ఇక్కడే రాస్తాం, కానీ నాకు ఒకవేళ 2002లో ఓటు లేకపోతే మా నాన్నగారి డీటెయిల్స్ ఇక్కడ రాస్తాను. కాబట్టి మరి వారి పేరు వారి రిలేషన్షిప్ రాయాలా, నా పేరు నాకు వారితో ఉన్న రిలేషన్షిప్ రాయాలా. కాబట్టి ఈ కంప్లీట్ బాక్స్ నెంబర్ 2 యొక్క డిజైన్ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా బిఎల్ఓలకు వాహనాలు అందజేయాల. మహిళా బిఎల్ఓలకు స్కూటీ ఇచ్చి వాళ్ళకి తిరిగేటువంటి అవకాశం, వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ డబ్బులు వస్తాయో రావో అన్నటువంటి ఒక సందేహంతో చేయాలా వద్దా అన్నటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అధికారులు చొరవ తీసుకొని 40% పూర్తయింది, కానీ 100% పూర్తయిందని పేపర్లలో డంకా